హమ్మయ్య! మొత్తానికి ఆ రామరాజు ఇంట్లో వాళ్ళకి దొరక్కుండా తప్పించుకుని బయటపడ్డాను. ఒరేయ్ ఇడ్లీగా, నువ్వు మామూలుగా పరుగులెట్టలేదురోయ్! నువ్వు రన్నింగ్ పోటీలకు వెళ్తే గోల్డ్ మెడల్ ఖాయంరా అని అనుకుంటూ అటు తిరిగేసరికి ఎదురుగా కుర్చీలో కూర్చుని దర్శనం ఇస్తుంది భద్రావతి. ఇడ్లీగాడ్ని చూసి రేయ్ ఎవడ్రా నువ్వు అని గట్టిగా అరుస్తుంది. వామ్మో! సింహం బోనులో నుండి తప్పించుకుని పెద్ద పులి బోనులో పడ్డాను కదరా బాబూ అని అక్కడ్నుంచి తప్పించుకోబోతాడు ఇడ్లీ. వెంటపడిన భద్రావతి వెళ్ళి ముడ్డిమీద తన్నుతుంది. దెబ్బకి బోర్లాపడ్డ ఇడ్లీగాడికి డిక్కీ చట్నీ అవుతుంది. మెట్లమీద నుంచి దొర్లుకుంటూ కిందపడతాడు ఇడ్లీ. రేయ్ విశ్వ సేవ రండ్రిరా దొంగ దొంగ అని అరుస్తుంది దొర్లించి ఇడ్లీగాడికి వాడి ముసుగు తీయండ్రా ముందు. దాంతో వాళ్ళిద్దరూ ఇడ్లీగాడి వెంటపడి పట్టేసుకుంటారు. మా ఇంట్లోనే దొంగతనానికి వస్తావా? ఎంత ధైర్యంరా నీకు అంటూ కుళ్ళబొరిచేస్తారు. కింద పడేస్తే తొక్కి పడేస్తారు విశ్వ అయితే మొహం కనిపించకుండా మాస్క్ వేసుకుంటాడు. ముందు వాడి మొహం మీద ముసుగు తీయండ్రా అని అంటుంది భద్రావతి. విశ్వ ఆ ముసుగు లాగేసరికి ఇడ్లీ అలియాస్ ఆనందరావు అని తెలిసిపోతుంది. రేయ్ ఏంట్రా ఇంత విచిత్రంగా ఉన్నావ్? ఎవర్రా నువ్వు? ఏ ఊరురా నీది? అని చావ బాదుతుంది విశ్వ సేనాపతులు. ఇంతలో భద్రాద్రికి ఆగండ్రా అంటూ వచ్చి ఇడ్లీగాడ్ని తీక్షణంగా చూస్తుంది. రేయ్ నువ్వు ఆ రామరాజుగాడివి తీయకుండివి కదూ అంటుంది భద్రావతి. వీడ్ని ఎక్కడో చూశానే వీడు అనుకుంటూ గుడిలో చూసినప్పటి విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఎస్ వీడు వాడే అని అంటుంది. దెబ్బకి షాక్ అయిపోతాడు ఇడ్లీగాడు. ఆ మాట వినగానే వెళ్ళి సేతుపతి గన్ తీసుకుని వస్తాడు. గురి పెట్టేసరికి ఇడ్లీగాడికి రెండూ ఏకం అయిపోతాయి. మీకు దండం పెడతాను నన్ను చంపొద్దని అంటూ పోర్ల దండలు పెడతాడు ఇడ్లీ. నిజం చెప్పురా లేదంటే జోడి గుండెల్లోకి గుండె దూరిపోద్ది. నువ్వు రామరాజుగాడి వియ్యంకుడివి కదా అని భద్రావతి అంటే ఆయ్ అవునండి అని అంటాడు ఇడ్లీ. ఆ తరువాత మళ్ళీ ఛీ కాదండి అని అంటాడు. దాంతో సేతుపతికి ఒళ్ళు మండి రేయ్ మర్యాదగా నిజం ఒప్పుకో లేదంటే జోడి గుండెల్లోకి బుల్లెట్ గుండు దిగిపోద్ది. నిజం చెప్పు అని అంటాడు. దాంతో ఇడ్లీగాడు అయ్ బాబోయ్ నేను రామరాజుగారి వియ్యంకుడ్ని కాదండి నేను దొంగని అని కూడా కాదండి బాబూ అని